ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అసలు ఈ కాంపౌండింగ్ గొడవ ఏంది? మనం కాంపౌండింగ్ గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఇప్పుడు బాగానే ఉన్నాగా, ఈ కొత్త విషయం తెలుసుకుంటే ఏమైనా వస్తుందా అంటే ఖచ్చితంగా వాల్యూ అనేది పెరుగుతుందని చెప్తాను. ఒకసారి ఈ కాంపౌండింగ్ గురించి వారెన్ బఫే ఏమంటున్నాడో చూద్దాం. Einstein is reputed to have said that compound interest is the eighth wonder of the world or something like that. And it goes back to that story you probably learned when you were in grade school where somebody did something for the king and the king said, "What can I do for you?" And he said, "Well, let's take a chessboard and put one kernel of wheat on the first square and then double it on the second and double it on the third." And the king readily agreed to it. And by the time he figured out what 2 to the 64th amounted to, he was giving away the entire kingdom. So it's a pretty simple concept, but over time it accomplishes extraordinary things. ఓకే, అసలు వారెన్ బఫే ఎవరు? తను ఏం చెప్తున్నాడు, ఎందుకు వినాలి అనే క్వశ్చన్ రావచ్చు. వారెన్ బఫే వరల్డ్లోనే టాప్ మోస్ట్ రిచెస్ట్ మ్యాన్. తన వాల్యూ ఎంతనో తెలుసా? $73 బిలియన్. అదంతా తను ఎలా సంపాదించాడు? అక్కడ ఏమైనా బేసిక్గా ఏదైనా మ్యాజిక్ ఉందా? అక్కడ మ్యాజిక్ లేదు, ఏం లేదు. తను వెరీ ఎర్లీ ఏజ్లోనే, లైక్ ప్రాబ్లీ ఒక 18-17 ఆ టైంలోనే తను బుక్స్ చదవడం స్టార్ట్ చేసి వెరీ ఎర్లీగా స్టాక్స్ గురించి తెలుసుకున్నాడు. తన 19 years ఏజ్లోనే తను స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేశాడు. అందరం స్టాక్స్ పెట్టాలనేది ఏం లేదు, కానీ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ నుంచి మనం ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. సో తన 19 years ఏజ్లోనే తను స్టాక్స్ మీద పెట్టుకుంటూ తను అదే యంగ్ ఏజ్లో తను కాంపౌండింగ్ అనే ఒక వాల్యూ గురించి తెలుసుకున్నాడు. అసలు ఈ కాంపౌండింగ్ అంటే ఏంటి, ఈ లొల్లేంటి? నేను ప్రతి వీడియోలో కాంపౌండింగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది వెరీ ఇంపార్టెంట్. మనం బాగుపడడానికి, మనం తొందరగా సెటిల్ కావడానికి మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. వెంటనే ఏం అయిపోదు, కానీ ఓవర్ ద ఇయర్స్ మనం పెట్టే వాల్యూకి చాలా 1x 2x 3x 4x 5x రిటర్న్స్ ఇచ్చేది కాంపౌండింగ్. సో ఈ కాంపౌండింగ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. నేను ఒక వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ చేస్తాను. నాకు కూడా పెద్ద ఐఎమ్ నాట్ ఎ బిగ్ మ్యాథమెటిషియన్. సో నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చాలా తక్కువ మనీతో ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాను. కానీ ఒకసారి మీరు దాని గురించి రీసెర్చ్ చేసి కొంచెం ఎక్కువ మనీని అక్కడ సబ్స్టిట్యూట్ చేసి, చాలా క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి, ఒకసారి ఆ క్యాలిక్యులేటర్స్కి వెళ్ళి కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ అని కొట్టండి. చాలా డిఫరెంట్ క్యాలిక్యులేటర్స్ వస్తాయి. అక్కడ మీ అమౌంట్, అది ఎవరి పర్సనల్ అమౌంట్, అది 10 lakhs కావచ్చు, 1 lakh కావచ్చు, 50,000 కావచ్చు, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. అక్కడ ఎంటర్ చేసి ఒకసారి ఆ రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఎంత డిఫరెన్స్ వస్తుందో చూడండి. సో ఈరోజు నేను తీసుకునే వాల్యూ ఏంటంటే మనం ఒక 1 lakh rupeesని తీసుకుందాం. బేసిక్గా ఒక 1 lakh rupeesకి ఒక 5% ఇయర్లీ ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి. మనకి ఎవ్రీ ఇయర్ ఒక 1 lakh మనం ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడైనా మనకి 5%, ఇది బేసిక్ సింపుల్ ఇంట్రెస్ట్ మనకు వస్తే మనకు 1 lakhకి 5,000 rupees వస్తుంది ఇయర్ ఎండ్కి. చాలా తక్కువ అమౌంట్ అనుకుంటుండొచ్చు, కానీ 1 lakh 5,000 అనేది అట్లీస్ట్ వస్తుంది కదా మనకు. 1 lakh జస్ట్ మనం ఉట్టిగా బ్యాంక్లో పెట్టుకుంటే మనకు ₹1 కూడా రాదు. సో ఈ బేసిక్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఓకే ఉంది, ఎంతో కొంత మనకు రిటర్న్ వస్తుంది. ఉట్టిగా బ్యాంక్లో పెట్టడం కంటే ఇది బెస్టే కదా. సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే నిజంగానే బెస్ట్. కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు చాలా జాగ్రత్తగా అన్ని కన్సిడర్ చేసుకోండి. దేనిపైన ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాము, దాని డెప్స్ గురించి చదవండి. ఇది ఒక బేసిక్ థింగ్స్. మనకి ఇక్కడ ఆన్లైన్లో కొట్టినా తెలిసిపోతుంది, మనం ఎవరినైనా కన్సల్ట్ చేసినా చెప్పేస్తారు. సో కమింగ్ బ్యాక్ టు ద సింపుల్ ఇంట్రెస్ట్. సో 1 lakhకి మనం ఒక బ్యాంక్లో పెట్టుకుంటే మనకి ఎవ్రీ ఇయర్ 5% ఇంట్రెస్ట్ చొప్పున మనకు ₹5,000 వస్తుంది. సో 1,05,000 అవుతుంది కదా. అదే 10 yearsకి కన్సిడర్ చేస్తే 1,50,000 వస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్. సో మీకు ఎవ్రీ ఇయర్ ఈ ఇంట్రెస్ట్ వచ్చిన ఇంట్రెస్ట్ని మీరు ఎప్పటికప్పుడు తీసేసి మీ వేరే మనీకి ఆర్ ఎక్కడైనా ఖర్చులు పెట్టేసిండ్రు అనుకోండి, మీకు ఇయర్ ఎండ్ అంటే 10 years తర్వాత మీకు ఈ 1 lakh మిగులుతుంది. ఇవన్నీ నార్మల్ ఖర్చులలో వెళ్ళిపోతాయి. ఒక 5,000 వచ్చేస్తుంది, అది నార్మల్ ఖర్చులు పెడతారు. సో అలా కాకుండా మనం బేసిక్గా అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఎవ్రీ ఇయర్ ఇదే 1 lakhకి ఇదే సేమ్ 5% ఇంట్రెస్ట్ వచ్చి ఎవ్రీ ఇయర్ ఎండ్ ఈ వచ్చిన 5,000ని మళ్ళీ మనం తీసుకెళ్ళి మళ్ళీ మనం బ్యాంక్లోనో ఆర్ ఇన్వెస్ట్ చేసాం అనుకోండి. అంటే 1 lakh ఇప్పుడు 1 lakhకి
ఇయర్ ఎండ్ తర్వాత 1,05,000 అయింది. సో ఆ ఇయర్ ఎండ్ తర్వాత నుంచి మనం ఆ 1,05,000 అలా 1,10,000 నెక్స్ట్ ఇయర్కి, ఆ నెక్స్ట్ ఇయర్కి 1,15,000 అలా మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినాం అనుకోండి, అంటే వచ్చిన ఇంట్రెస్ట్ పైన ఇన్వెస్ట్మెంట్ మనం చేసుకుంటూ వెళ్తే, కాంపౌండింగ్ చేసుకుంటూ వెళ్తే మనకి 10 years తర్వాత 1,62,889.46 రూపీస్ మిగులుతుంది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కి 1,50,000 కి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి 1,62,889.46. అంటే దీని డిఫరెన్స్ ఎంతో తెలుసా? దాదాపుగా 13,000 రూపాయల డిఫరెన్స్ వచ్చింది ఇదే 10 సంవత్సరాల్లో. కానీ కాంపౌండింగ్ అనేది మనకి వెంటనే వర్క్ కాదు, అది ఎవ్రీ ఇయర్. లైక్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కి చాలా తక్కువ ఉంటుంది, అంటే ఫస్ట్ ఇయర్ కి మీకు అసలు మినిమల్ కనిపించకపోవచ్చు. అదే ఒక 20-30 years లాంగర్ టర్మ్ లో పెట్టుకున్నారు అనుకోండి, దాని డిఫరెన్స్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మనం సేమ్ ఎగ్జాంపుల్ ని, సేమ్ ఇంట్రెస్ట్, సేమ్ 1 lakh మనీని ఒక 20 years కి చూస్తే మనకు 1 lakh ఇన్కమ్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ కింద తీసుకుంటే మనకి 2 lakhs మాత్రమే వస్తుంది. అంటే 1 lakh కి 1 lakh వస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. కానీ ఒకసారి కాంపౌండింగ్ ఎఫెక్ట్ నుంచి, మనం కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ నుంచి చూద్దాం. అదే 1 lakh కి మనం ఈ 5% ఎవ్రీ మంత్ మనం ఎవ్రీ ఇయర్ మనం కాంపౌండింగ్ చేసుకుంటూ వెళ్తే మనకి 20 years తర్వాత 2,70,000 వస్తుంది. 70,000 డిఫరెన్స్ ఉంది. 10 years కేమో 12,000 డిఫరెన్స్ ఉంది, 20 years కేమో 70,000 డిఫరెన్స్ ఉంది. అదే 30 years కి ఇంకా చాలా, దానికి 70,000 పైన ఉంటుంది. సో కాంపౌండింగ్ అనేది ఎప్పుడైనా లేట్ టర్మ్ లో వర్క్ ఎక్కువ అవుతుంది. అంటే మనకు ఫస్ట్ ఇయర్ నార్మల్ గా మనకు కనిపించదు, కానీ అదే మనకి 20-30 years తర్వాత ఆ అమౌంట్ అనేది చాలా హెవీ అయిపోతుంది. ఇది జస్ట్ 1 lakh తోటి మాత్రమే నేను చెప్పాను. అదే మీరు ఒక 10 lakhs 20 lakhs ఇన్వెస్ట్ చేసి ఈ కాంపౌండింగ్ అనే ఫార్ములాని అప్లై చేసుకుంటూ వెళ్తే దాని యొక్క రిటర్న్స్ అనేది ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. చాలా ఎర్లీగా మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి అట్లీస్ట్ మన బాడీస్, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో మాట్లాడినా, మన బాడీ అనేది బైక్ అండ్ కార్ లాగా, మనం ఎక్కువ యూజ్ చేస్తున్న కొద్దీ దాని ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది కదా. అంటే 24/7 మనం ఇదే బాడీతో మూవ్ కాలేం. అందుకే ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించండి, తొందరగా సెటిల్ కావడానికి ఆలోచించండి. ఈ ఒకసారి కాంపౌండింగ్ గురించి తెలుసుకోండి. నేను ఈ వీడియోలో అంతా ఏం చెప్పానో, మీరేం విన్నారో నాకు తెలియదు, కానీ ఒక్కసారి అన్ని పక్కకు పెట్టి ద ఎఫెక్ట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి ఒక్కసారి తెలుసుకోండి. అది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో ఒకసారి తెలుసుకోండి. మన లైఫ్ బాగుంటుంది, మన ఫ్యూచర్ బాగుంటుంది. అండ్ నేనేం ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ఇవ్వట్లేదు, బట్ నాకు తెలిసిన ఈ వాల్యూని మీతో షేర్ చేసుకుంటున్నా. సో హోప్ ఇట్ హెల్ప్స్ సమ్వన్. అండ్ వింటూనే ఉండండి. అండ్ నేను డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్ డిఫరెంట్ థియరీస్తో మళ్ళీ వస్తూ ఉంటాను. థ్యాంక్స్ అలాట్. కీప్ లిజనింగ్ టు తెలుగు స్ట్రెంగ్త్ టాక్. జై హింద్.